ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరలా డిసెంబర్ నెల 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళ అంతా కూడా ఎవరి మందిరాల్లో వారు వెళ్ళి ప్రభువుని ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాం. మరి దినాన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రాత్రి వాక్య భాగాన్ని వినే ముందు మరి మీరందరూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి మీ కుటుంబీకులందరూ లైవ్ని చూసినట్లయితే మీరందరూ దేవుని యొక్క దీవెనలు దైవ దీవెనలు పొందుకుంటారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరం కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు ప్రభువా. రాత్రి వేళ అయా నాయన మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాం. అయా నీ కృప చూపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించండి నాయన. అయా వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి వారు కూడా వీక్షించి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయాలని, లైక్ చేయాలని, ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు నందు ప్రియమైన మరి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం వినే ముందు మీ అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మా సాలేం మినిస్ట్రీ ద్వారా, సంఘము ద్వారా, మా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి మరి ఎక్కడ చూసినా క్రిస్మస్ హడావిడి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో, సుమారు 210 దేశాల్లో మరి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఊరు వాడ, పల్లె పట్టణాలు, వీధుల్లో ఇంటింట క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి క్రిస్మస్ కార్యక్రమాల్లో కూడా చాలా క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి స్త్రీల క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, వృద్ధులు క్రిస్మస్ అని, సంఘ క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ఏమయ్యాను కొత్త క్రిస్మస్ ఏమిటంటే గార్డెన్ క్రిస్మస్ కనుక ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కనుక మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి క్రిస్మస్ ఆరాధనలో కూడా క్రీస్తును ఆరాధించడమే మన క్రైస్తవుల యొక్క వ్యయం. కనుక మరి క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధించడమే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. కనుక నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా యోహాను సువార్త మరి 12వ అధ్యాయం, మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి వాక్యాన్ని చదువుతున్నారు. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పిన. ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిచున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన నీడల విస్తారముగా ఫలించు. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించుటలా నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండను. ఒకడు నన్ను సేవించుటలా నా తండ్రి అతనిని ఘనపరచును అని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి 26వ వచనముల వరకు ఉన్న వాక్యాన్ని మనం విన్నాం. రాత్రి 6 వచనాల్లో ఉన్న వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నాం. మరి రాత్రి ఒక చక్కటి క్రిస్మస్ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక పండగ కనపడుతుంది. ఆ పండగ పేరేం పేరేటంటే పస్కా పండగ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఆ దినాన్ని అందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పస్కా పండుగను మరి ఐగుప్తు నుంచి దేవుడు 430 సంవత్సరాల బానిసత్వా నుంచి విడుదల కలగజేసిన ఆ దినాన్ని పస్కా పండుగగా ఆచరిస్తారు. కనుక ఇజ్రాయేల్ ప్రజల్లో ముఖ్యమైన పండగ ఏమిటంటే అది పస్కా పండగ. దానిని విడుదల పండగ అంటారు. కనుక మరి ఇజ్రాయేలు ప్రజల్లో పాత నిబంధన గ్రంథములో బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన 7 పండుగలు ఉన్నాయి. మొదటిది పస్కా పండుగ, రెండవది కోతకాల పండుగ, అంటే కొత్త పంట వాడి చేతికి వచ్చినప్పుడు కొత్త పంటను తీసుకొని మోషే ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి మరి కొత్తగా వచ్చిన పంటను తీసుకెళ్ళి అర్పించే పండుగను కోతకాల పండుగ. అలాగే శృంగధ్వనుల పండుగ, ఆ తర్వాత పర్ణశాల పండుగ, అలాగే ప్రతిష్ఠిత పండుగ, అలాగే పూరీముల పండుగ, పులిన రొట్టెల పండుగ. ఇలాగా ఇశ్రాయేలు ప్రజల్లో 7 పండుగలు, ముఖ్యమైన పండుగలు 3 పండుగలు ఉన్నాయి. దాంట్లో చాలా చాలా ప్రాముఖ్యమైన పండుగ ఏమిటంటే మరి పస్కా పండుగ, అది విడుదల పండుగ. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఊరు, వాడ, పల్లె, పట్టణ వీధుల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు ఎందుకు జరుపుతున్నారు అంటే, ఇంకా చెరలో ఉన్నవారిని, మనల ఛాయలో కూర్చున్న వారిని విడుదల చేయడానికే ఈ క్రిస్మస్ ఆరాధనలు జరిగిస్తున్నారు. అంచేత ఈ క్రిస్మస్ ఆరాధనల ద్వారా అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు, అనేక మంది అన్యులు రక్షింపబడుతూ ఉన్నారు. కనుక ఈ రాత్రి ఈ పండగ ద్వారా, ఎందుకంటే ఇక్కడ గ్రీకు దేశస్తులు ఉన్నారు, వారందరూ ఆ పండగలో వాళ్ళందరూ ఆరాధించడానికి వచ్చారు. ఈ రాత్రి మనం క్రిస్మస్ వేడుకల్లో మరి చాలా అడవిళ్ళు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని గ్రీకు దేశస్తులైతే ఆ పండుగలో మరి క్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పండగ. కనుక ఇజ్రాయేలులకు చాలా పండుగలు ఉన్నాయి, కానీ మనకైతే క్రిస్మస్ పండుగ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ పండుగలో మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మనోళ్ళు అసలు కార్యక్రమాలు విడిచిపెట్టి
ఎందుకంటే పసర కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కనుక అసలు క్రిస్మస్లో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే మొదటిది ఆరాధించాలి. గ్రీకు దేశస్తులందరూ ఆ పండుగకు వచ్చి వాళ్ళందరూ యేసుని ఏం చేస్తారంటే పండుగలో ఆరాధించారు. అందుకే క్రిస్మస్ అనగా క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన ఉండాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో చదివినట్లయితే ఆయనను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఏం చేయాలంటే ఆరాధించాలి. కనుక ఆత్మ సత్యముతో ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రభువుని ఆరాధించాలి. మనం అందరం కూడా దేవుని బిడలు ఖచ్చితంగా మంచి ఆరాధికులు అయి ఉండాలి. అందుకే మన సంఘాల్లో దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే క్రిస్మస్ వేడుకలో కూడా ఖచ్చితంగా ఆరాధన ఉండాలి, ఆరాధన ఉండి తీరాలి. ఎందుకంటే క్రిస్మస్లో ఆరాధన లేకపోతే అది క్రిస్మస్ కానే కాదు. కనుక ఇక్కడ మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో గ్రీకు దేశస్తులందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తుని ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. మనం కూడా దేవుని ఆరాధించాలి. అందుకే భక్తుడైన దావీదు కూడా మంచి ఆరాధికుడు. ఆయన తంబురతోనో సితారతోనో వాయిద్యాలతో దేవుని ఏం చేశాడంటే ఆరాధించాడు. కొత్త కీర్తనలతో పాడుతూ దేవుని ఏం చేశాడంటే ఆరాధన చేశాడు. కనుక మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండవది పరిశుద్ధ గ్రంథంలో 21వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పునద్దకు వచ్చాయా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఆ పండగలో చాలా హడావిడిలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రీకు దేశస్తులు ఎవరిని చూడడానికి వచ్చారంటే యేసుని చూడడానికి వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఈ రాత్రి మరి లోకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య కూడా యేసును చూడాలని పుట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కి జక్కయ్య యేసు ప్రభుని చూస్తే ఏసే జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తున్నా, నీకు రక్షణ కలగజేస్తానని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో పండుగకు వెళ్ళిన మనం అందరం కూడా ఎవరిని చూడాలంటే యేసును చూడాలి, యేసును కలిగి ఉండాలి. ఎందుకంటే పండగకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అక్కడ వాక్యాన్ని ప్రసంగికులు ఎవరో డ్యాన్సులు ఎలాగ వేస్తారు, ఎందుకంటే ఎలా జరిగింది అబ్బా ఓహో అని కాదు. ఎందుకంటే ఆ పండుగకు వెళ్ళిన మనం అందరం కూడా యేసుని చూసామా లేదా అనేది ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసును చూడాలి, దేవుని వాక్య భాగంలో. అందుకే గ్రీకు దేశస్తులు ఆ పండుగలో ఎవరిని చూడడానికి వచ్చారంటే యేసును చూడడానికి. యేసు అనగా ఎందుకంటే రక్షకుడు అనగా క్రీస్తు అనగా అభిషిక్తుడు. కనుక యేసుని చూచేవారిగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో 23వ వచనములో యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనములో ఎందుకంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. ఆ పండుగకు వెళ్ళిన గ్రీకు దేశస్తులందరూ ఆ పస్కా పండుగలో యేసుని ఏం చేస్తున్నారంటే మహిమ పరుస్తున్నారు. మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే లోకాసు వార్తలో కూడా ఎందుకంటే జ్ఞానులు దేవుణ్ణి మహిమపరిచారు, గొర్రెల కాపరులు దేవుని మహిమపరిచారు, దేవదూతలు దేవుని మహిమపరిచారు. కనుక మనం కూడా మన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. ప్రియమైన సహోదరులారా,
ఈ రోజున క్రిస్మస్ వేడుకలో మరి దేవుడిని మహిమపరుస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. దేవుడిని ఎంత మహిమపరిస్తే దేవుడు అంత నిన్ను ఘనపరుస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తర్వాత 24వ వచనములో ఎందుకంటే విస్తారముగా ఫలించాలి. క్రిస్మస్ వేడుకల ద్వారా మనం అందరం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు క్రిస్మస్ వేడుకలో ఫలించాలి. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుక వస్తూ ఉంటారు కనుక ప్రతి క్రిస్మస్ వేడుకలో కూడా ఆ వర్తమానాన్ని విన్న మనం అందరం కూడా ఏమవ్వాలంటే ఫలిస్తూ ఉండాలి, విస్తారంగా ఫలిస్తూ ఉండాలి. వాక్య భాగంలో చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించినని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే క్రిస్మస్ వేడుకలో కనీసం ఈ సంవత్సరమైనా మనం ఫలించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, విస్తారంగా ఫలించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో తర్వాత 5వది క్రిస్మస్ వేడుక ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గం సత్యము జీవమై ఉన్నానని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మనం జీవాన్ని నిత్య జీవం కలిగి ఉండాలి. నిత్య జీవం ఇచ్చే వాడెవరంటే యేసు ప్రభువే. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్తముతో చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును కలగచేయబడ. 5వదిగా నిత్య జీవం. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదివినట్లయితే వాక్య భాగంలో చెప్తున్నాడు, నిత్య జీవాన్ని పొందుకోవాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉంటుంది, కానీ ప్రతి క్రిస్మస్ ఆరాధనలో కూడా ఒక నూతనమైన నూతనమైన నిత్య జీవాన్ని పొందుకునే విధంగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయనే నిత్య జీవం గలవాడు. ఎవరైతే ఆయన మాటలను వింటారో అనుసరిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, అలాగా నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 26వ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఎందుకంటే ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవాలి. క్రిస్మస్కి ఎందుకంటే వచ్చిన ప్రతి వారు కూడా మరలా క్రిస్మస్ వచ్చేంత వరకు చాలామంది ఆ యేసుని మర్చిపోతూ ఉంటారు, కానీ వెంబడించే వారుగా ఉంటారు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభుని గొర్రెల కాపరులు, అలాగే జ్ఞానులు, అలాగే దూతలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యేసుని వెంబడించారు. మనం కూడా వెంబడించే వారిగా ఉండాలి. యేసు ప్రభు పేతురుని యోహానుని చేపలు పట్టే జాలని నన్ను వెంబడించను అన్నప్పుడు వారు సమస్తమును కూడా విడిచిపెట్టి యేసుని వెంబడించారు. మనం కూడా వెంబడించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అంతేగాని ఏదో క్రిస్మస్ రోజునే ఇలా మెరిచి అలా మాయమైపోవడం కాదు. చాలామంది క్రిస్మస్ రోజునే మెరుస్తారు, తర్వాత మళ్ళీ క్రిస్మస్ దాకా మాయమైపోతారు, మాయలోకంలో కలిసిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే క్రిస్మస్కి వచ్చిన ప్రతి వారు కూడా ఏం చేయాలి, వెంబడించే వారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత దేవుని వాక్య భాగములో 26వ వచనాన్ని చదివినట్లయితే, ఒకడు నన్ను సేవించడలా నా తండ్రి అతను ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. మనల్ని దేవుడు ఏం చేస్తాడు, నిజంగా క్రిస్మస్ ఆరాధనలో ప్రభువుని ఆరాధించినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఘనపరుస్తూ ఉంటాడు. దాని చేత మనం దేవుని ఘనపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒకడు నన్ను ఘనపరిస్తానంటే నేను ఆయన మరలా ఏం చేస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. అలాగే రాత్రి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా నాయనా నీకు వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరినీ కూడా దీవించండి. రాత్రి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తొడనిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున, మా షాలేం మినిస్ట్రీ తరపున క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.